సైనికుడు ఎవరు? కాపలాదారుడు. కాపలాదారుడు. నీ ప్రాంతానికి నీవే, నీ ప్రార్థనే కాపుదల. నీవు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి నీ ప్రార్థన కాపుదల. నీవు నివసిస్తున్న నీ కుటుంబానికి నీ ప్రార్థన కాపుదల. నువ్వు నివసిస్తున్న నీ పట్టణానికి, నీ దేశానికి నీవే సైనికుడు, సైనికులను. ఎందుకో తెలుసా? ప్రార్థన ఆయుధము. ప్రార్థన మాటలతో కాదు. ప్రార్థన అంటే ఏంటో ఈజీగా తీసుకుంటున్నావు నీవు. ప్రార్థన పునాదులు కదిలించేస్తుంది. ప్రార్థన చట్టాలు, శాస్త్రాలు మార్చేస్తుంది. మరణాన్ని తప్పించుట యెహోవా వశమై ఉన్నది. ప్రార్థన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల శక్తి గల ప్రార్థన నువ్వు పొందుకున్నావనుకో, నీవు నివసిస్తున్న ప్రాంతానికి ఒక సైనికురాలుగా నువ్వు మార్చబడతావు. ప్రార్థన 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 అన్నిటికన్నా ప్రార్థన నీ జీవితంలో గొప్పది. లోకంలో నువ్వు ఎంత సంపాదించావు, ఎంత సమకూర్చుకున్నావు, అది నీతో రాదు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక సైనికురాలుగా మారాలి. నువ్వు ఉన్న దేశానికి, నువ్వు ఉన్న పట్టణానికి, నువ్వు ఉన్న ప్రాంతానికి, నువ్వు నివసిస్తున్న నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ యజమానికి, నీ బంధుమిత్రులకి ప్రార్థన సైనికురాలుగా నువ్వు మారాలా. అప్పుడే దేవుడు నిన్ను నీ దేవునికి సొంత బిడ్డగా ఆయన స్వీకరిస్తాడా.